కృష్ణుడినెవ్వడు చూశాడు మన కళ్ళకి చూపింది ఈ సినిమా స్వర్గమునెవ్వడు చేరాడు మన దరికి చేర్చింది ఈ సినిమా కృష్ణుడినెవ్వడు చూశాడు మన కళ్ళకి చూపింది ఈ సినిమా స్వర్గమునెవ్వడు చేరాడు మన దరికి చేర్చింది ఈ సినిమా ఒక్కటే ఇచ్చటనే సమని నిరూపించాడు సూపర్ స్టార్ ఒక్క నిమిషం. హలో సార్. సార్ చెప్పండి సార్. కొత్త వాళ్ళ సార్ మీరు చెప్తున్నారు కదా సార్ చెప్తున్నా సార్ సార్ పర్వాలేదు సార్ నేను చేస్తాను సార్ తప్పకుండా సార్ ఫైనాన్షియల్ ఒక అమ్మాయిని పంపిస్తున్నారు సార్ ఆ అమ్మాయిని ఎలాగైనా సెలెక్ట్ చేయాలి. అవునా తను రాని తను యాక్టింగ్ చేస్తే బాగా తీసుకున్నా యాక్టింగ్ బాగా చేస్తుంది సార్. అదంటే డైరెక్ట్ నేననుగా మీరే సార్ ఒకవేళ అమ్మాయిని మనం సెలెక్ట్ చేయకపోతే మనకు ఫైనాన్స్ ఇవ్వరు సార్. ఇవన్నీ పెట్టుకుంటే నా వల్ల కాదు. నేను సినిమా డైరెక్ట్ నా వల్ల కాదు నా వల్ల కాదు. ప్లీజ్ సార్. కొత్త డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ లాగుల్లోకి ఇచ్చావు. ఈ కాస్త అవకాశం చేజారిపోయిందో ఫుడ్కి బెడ్కి ముఖం వాచిపోద్ది. ఇదిగో బాబు ఆ టక్కేసుకున్న అబ్బాయిని ఇలా పంపించి. నేనా? నమస్కారం సార్. నువ్వేం యాక్టింగ్ చేస్తావా? సార్ అన్నీ చేస్తాను సార్. ఏ యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేస్తాను సార్. సార్ నేను నానా పాటేకర్, షారుఖ్ ఖాన్ లాగా, ప్రకాష్ రాజ్ లాగా చాలా యాక్టింగ్ చేస్తాను సార్. ఏదో సార్ చేసి చూపించు. సార్ ప్రకాష్ రాజ్ అతని హీరోయిన్ తీసుకుని పోతుంటే కత్తి పొడిచినప్పుడు చంపేడ్రా వాడిని, పట్టుకోండ్రా వాళ్ళని, పడిచిపోతున్నాడ్రా, పట్టుకోండ్రా, ఇది చాలా మంచిగా చేస్తాను సార్. నానా పాటేకర్ అయితే ఇంకా చాలా మంచిగా చేస్తాను సార్. సార్ అతను లవర్ ఎదురుగా కూర్చొని గొడవ కొడుతున్నప్పుడు రాగిని तू कौन हो मेरे लिए, बंधु हो मेरे लिए, प्यार हो मेरे लिए, हवा की चुका हो, आई लव यू, यू मस्ट लव मी, आई लव यू సో మచ్. సార్ షారుఖ్ ఖాన్ అయితే చాలా మంచిగా చేస్తాను సార్. మా उससे बहुत प्यार करता हूँ, माँ प्लीज माँ एक बार उसे हाँ कर दे माँ प्लीज, माँ आई लव हर, माँ प्लीज माँ मैं उससे बहुत जी नहीं सकता माँ ప్లీజ్ మా, ఐ కాంట్ లివ్ వితౌట్ హర్ మా, ప్లీజ్ మా. సార్ రావు గోపాల్ అయితే ఇంకా మంచిగా చెప్తాను సార్. అల్లు నీతో అస్సలు అలవాటు యాక్టింగ్ చేయడానికి వచ్చి ఇక్కడ చాలా చదువు చేస్తాను అండి. ఎలా ఉంది సార్? వాళ్ళని వీళ్ళని ఇమిటేట్ చేయడం కాదా, నీ ఓన్ ఏమైనా చేయగలవా? చేస్తాను సార్. ఏదైనా చెయ్యి. మీరు ఒక సిచ్యువేషన్ కానీ డైలాగ్ కానీ ఇవ్వండి సార్, నేను చేస్తాను. సరే నువ్వు ఒక 5 years తర్వాత ఊరు నుంచి అమ్మ చూడడానికి వచ్చావు. సార్ మీ అమ్మగారు మంచంలో పడుతుంది. సార్ అమ్మ ఎలా ఉన్నావు అమ్మా అనేది బాగా రావాలి, నీ ఓన్ స్టైల్లో చెయ్యి. అమ్మా ఏమైందమ్మా, ఎలా ఉన్నావు, ఏంటమ్మా పడుకున్నావు ఇలా. సార్ 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 ఇంకోటి చేస్తాను సార్, మంచిగా చేస్తాను సార్. మా క్యా హువా మా కైకు సో గయా మా. సార్ ఇంకోటి చేస్తాను సార్. అయ్యో ఏంటమ్మా ఇలా పడుకున్నావు. సార్ ఏమైంది సార్? ఎక్కడ చూస్తారా నీకు ఇలాంటి వాళ్ళు? నువ్వు బయటకు వెళ్ళి మిమిక్రీ చేసుకో, నువ్వు యాక్టింగ్ మరికి రావు. ఎక్కడ దొరుకుతారా నీకు ఇలాంటి కొత్త వాళ్ళు? కొత్త డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ లాగుల్లోకి ఇచ్చావు. ఇలా కాలాన్ని పడితే ఛాన్సులు రావయ్యా, కష్టపడి యాక్టింగ్ చెయ్యి. సరే సార్. ఫైనాన్స్ అమ్మాయి ఫైనాన్స్ కదా సార్. ఫుడ్డు బెడ్ అన్నా నేను డాన్స్ చేస్తాను సార్. నీకు నచ్చింది చేయడం కాదమ్మా, నేను చెప్పించేయాలి.
నాకు రాంది మీరు చెప్పినా చేయలేం కదా సార్, అందుకే నాకు వచ్చింది చేస్తాను. సరేలే ఏదో ఒకటి చెయ్యి. థ్యాంక్ యూ సార్. వస్తాడు నా రాజు రాజు టీన్ 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 కలికి వెన్నెల. అలసిపోయింది సార్, ఇంకేం చేయమంటారు? కొంచెం చిలిపి సార్, కొంచెం చిలిపి, కొంచెం కొంచెం చిలిపి. ఫుడ్ బెడ్ అన్నా. బాగా చేశాను సార్, బాగుంది సార్. బాగానే ఉందమ్మా. సరే నేను ఇప్పుడు చెప్తాను, అది చెయ్యి. ఓకే సార్. మీ అమ్మగారు చనిపోయారు, బాగా ఏడవాలి, అది చెయ్యి. ఓకే సార్, ఓకే సార్. ఇక్కడ కాదమ్మా, కాస్త దూరం వెళ్ళి అక్కడ చెయ్యి. ఏంటే డైలాగ్ వినిపించట్లేదు? ఫోన్ లేదు సార్, ఫైనాన్స్ కదా సార్. ఓకేనా సార్? బాగానే ఉంది. అది కాదు కానీ నేను ఒక సీన్ చెప్తాను, అది చెయ్యి. మీ నాన్న నీకో పెళ్లి ఫిక్స్ చేశాడు, ఆ పెళ్లి నీకు ఇష్టం లేదు, ఆ సీన్ ఎలా చేస్తావు చెయ్యి. ఓకే సార్, ఓకే ఓకే. మరీ అంత దూరం కాదమ్మా, ఇక్కడ కాదమ్మా, కాస్త దూరం వెళ్ళి అక్కడ నుంచి చేయమ్మా. దూరం అంటే కాస్త మనుషుల మీద పడకుండా మధ్యలో ఉండి చేసే చాలమ్మా. నాన్న నేను చింతపై కొట్టినా సరే, చెప్పుతో కొట్టినా సరే, నేనైతే నా చెప్పులకి ఇష్టంలో పెళ్లి చేసుకుంటాను, కాదంటే లేచిపోతాను. అంతేకాని మనసు చోట మన చోట హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌస్ ఓకే, మీకు అంతగా ఏదో సంబంధం చేసుకోవాలని ఉంటే చెల్లికి పెళ్లి చేయండి. ఓకే సార్. ఓకే సార్, ఓకేనా సార్? మంచి మంచి. ఓకే అమ్మా, సరే అమ్మా, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు, నేను కాల్ చేస్తాను. లేదు సార్, ఇంకోటి చేసాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఇప్పించినంతనా? ఇప్పించినంతనా? నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు, ప్లీజ్, నా వల్ల కాదు. ఫుడ్ బెడ్ అన్నా. ప్లీజ్ సార్, ఎంకరేజ్ చేసాను సార్. ఇదే లాస్ట్ మరి. థ్యాంక్ యూ సార్. హాయ్ బాబు, కాస్త జ్యూస్ తేమా? ఏం లేదు, ఈ మధ్య స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్తున్నాను. ఐఎమ్ రాధా, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. ఓ ఏ, ఇంకా చాలా టాపిక్లు ఇవ్వమంట. ఓకే, సో ఈ వారం టాక్ ఆఫ్ ది టౌన్ మూవీ కిత్త కిత్త. ఇందులో అన్ని సినిమాల్లో హీరోయిన్ సన్నగా కాకుండా లావుగా, హీరో అయితే మరి సన్నపూసిమండి. సో ఈ వారం టాక్ ఆఫ్ ది టౌన్ మూవీ కిత్త కిత్తలు. ఓకే బాయ్, సీ యూ, బాయ్. ఆగండి, ఎందుకు పట్టుకెళ్తున్నారు? పిచ్చి సార్, ఆసుపత్రి పారిపోయి వచ్చింది సార్, పట్టుకెళ్ళడానికి వచ్చాం. పిచ్చిదా? తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. నాకు పిచ్చా? నీకు పిచ్చి, నీకు పిచ్చి, మీ అందరికి పిచ్చి. నాకు ఎప్పుడో పిచ్చి తగ్గిపోయిందా, అందుకే బయటకు వచ్చేసాను. మీకు ఇంకా పిచ్చి తగ్గలేదు, అందుకే ఎప్పటి నుంచి అక్కడే ఉన్నారు, ఎప్పటికీ అక్కడే ఉంటారు. పట్టుకోండి బాబు, పట్టుకెళ్ళండి, పట్టుకెళ్ళండి. They
పెట్టారు ఇలా అనుకున్నా పిచ్చి అనుకున్నానండి. కాదండి డైరెక్టర్ గారు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి డైరెక్టర్ గారు. మీ సినిమా సూపర్ హిట్. మీరు అలా 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 పైకి వెళ్ళిపోతారు. డైరెక్టర్ గారు ఒక్క ఛాన్స్, డైరెక్టర్ గారు మీ సినిమా సూపర్ హిట్. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు ఒక్క ఛాన్స్. డైరెక్టర్ గారు హలో హలో అంకుల్, స్పాటెక్ అంకుల్. ఎవరమ్మా? నేను అంకుల్, ఫైనాన్షియల్ అంకుల్ చెప్పలేదా అంకుల్? ఫైనాన్స్ పంపించిన అమ్మాయివా? ఫైనాన్స్ పంపించిన అమ్మాయివా? ఫైనాన్స్ పంపించిన అమ్మాయివా? చేతిలో చిల్లి కవ్వలేకుండా కొత్త వాళ్ళతో పిచ్చి వాళ్ళతో సినిమా తీయడానికి వస్తే ఇలాగే ఉంటుంది పరిస్థితి. నువ్వు కొత్త డైరెక్టరేగా అన్న, నీతో తీస్తే కూడా ఇదే పరిస్థితి అన్న. ఫుడ్ పెట్టన్నా. ఆగరా, ఇదిగో సెంటర్కి వెళ్ళి బిర్యానీ తీసుకురా. సరే అన్న. పూర్ ఫెలో. సినిమా ఓ కల్పితం. ఉన్నది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించే ఓ అందమైన రూపం సినిమా. నవరసాలు నటించగల నటీనటులు, సృజనాత్మకంగా చిత్రించగల దర్శకులు ఓవైపు, అసలు నవరసాలంటేనే ఏమిటో తెలియకున్నా నటించాలనే ఆశతో మరికొందరు, డైరెక్షన్ స్కిల్స్ నాలెడ్జ్ కనీసం ఎక్స్పీరియన్స్ లేని మరికొందరు దర్శకులు, సరైన అవగాహన లేకుండా సినిమాని ప్రొడ్యూస్ చేసి చేతులు కాల్చుకునేవారు మరొక వైపు. ఎంతోమంది ఉన్నారు ఇలా. సో సినీ మాయగాళ్ళున్నారు. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త.